హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను ఈరోజు చెప్పబోతున్న విషయము దేవుడి పూజలో వివిధ రకాల పూలను వాడతాం. అంటే ఏ దేవుడికి ఏ పూలు ఇష్టము, అసలు ఆ పూలు ఎందుకు వాడతాము, ఏ ఏ దేవునికి ఏ పూలు ఇష్టమో దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. ఈ విషయాలు తెలుసుకోబోయే ముందల ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. అయితే దేవుడి పూజలో ప్రతి దేవునికి ఇష్టమైన పూలు వేరు వేరుగా ఉంటాయి. శివునికి ఉమ్మెంత పువ్వు అంటే ఇష్టం, కమలము, బిల్వపత్రము ఇష్టమైనవిగా చెప్తారనమాట. ఇక విష్ణువుకి వచ్చేసి కమలం పువ్వు, సరస్వతికి వచ్చేసి మోదుగ పువ్వు, పసుపు పువ్వులు, లక్ష్మీదేవికి వచ్చేసి షేన్ బాగా పువ్వులు ఇష్టమైనవి. ఇక పూజలో సమర్పించే పువ్వులు దేవుడి శక్తిని ఆకర్షించి పూజను ఆధ్యాత్మికంగా జోడిస్తాయి అన్నమాట. అయితే వివిధ దేవతలకు ఇష్టమైన పూలు ఏంటంటే శివునికి ఉమ్మెంత పూలు, కమలము, బిల్వపత్రాలు, దత్తూర మరియు గన్నేరు పూలు అంటే చాలా ఇష్టం. విష్ణువుకి వచ్చేసి కమలం పువ్వులు, ఇంకా వచ్చేసి 1000 రేకుల కమలము, పసుపు, తెలుపు రంగు పూలు అంటే ఇష్టం. ఇంకా సరస్వతీదేవికి వచ్చేసి మోదుగ పూలు, పసుపు పువ్వులు అంటే ఇష్టం. లక్ష్మీదేవికి వచ్చేసి షేన్ బాగా అంటే తెల్ల చెంప, పసుపు పువ్వులు అంటే ఇష్టం. వినాయకుడికి వచ్చేసి గన్నేరు పువ్వులు, ఎర్ర మందారం పువ్వులు ఇష్టం. సూర్యునికి ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇక అయితే ఇతర ముఖ్యమైన విషయాలు ఏంటంటే పూజకు ఉపయోగించే పువ్వులు కేవలం అలంకరణకే కాకుండా వాటి సువాసన మరియు రంగులు కూడా దేవుడి శక్తిని ఆకర్షిస్తాయని నమ్ముతారు. ఇక పూజకు చెత్తబుట్టలో పడేసిన పువ్వులను ఉపయోగించకూడదు, ఎందుకంటే ఇది దురదృష్టాన్ని దారితీస్తుందని నమ్ముతారు. ఇక పూలు సమర్పించేటప్పుడు వాటిని భక్తితో శుభప్రదంగా సమర్పించాలన్నమాట. పూజకు ఉపయోగించే కొన్ని పవిత్ర పుష్పాలు, వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ పుష్పాలకు సువాసనతో పాటు ఔషధ గుణములు కూడా ఉన్నవి. బజార్లో దొరికేవి కొన్ని పూర్వం అడవులలో నుండి, తోటల నుంచి పెంచి పూజకు ఉపయోగించేవారు. చాలామందికి బంతి, చేమంతి, జాజి, మల్లె, గులాబీ, సంపెంగ, పద్మము, కనకాంబరం తెలిసినంతగా ఇతర పుష్పాలను కూడా వాడవచ్చని తెలీదు. అందువల్ల ఈ విషయాలు నేను చెప్పబోతున్నాను అన్నమాట. ఇకపోతే పద్మము అంటే లోటస్, దీన్నే తామర, కమలము, అరవిందము, నలినము, సరోజము, వారిజము అని కూడా అంటారు. పుంటరీకము, కల్హరము అంటే తెల్లని పద్మము అని అర్థం. ఇది విష్ణువుకు, లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. ఇకపోతే కదంబము అంటే కడిమి పుష్పం అన్నమాట. ఈ రెండు వృక్షాలు కదంబంగా పిలువబడుతున్నాయి. వ్యాసుడు, మహాకవి కాళిదాసు, శంకర భగవత్పాదులు పార్వతి కదంబ వనవాసిని, కదంబ ప్రియగా వర్ణించారు. ఈ చెట్లు అడవిలో సహజంగా పెరుగుతాయి. పుష్పాలు సువాసన భరితంగా ఉంటాయి. ఇకపోతే జప పుష్పం అంటే మందారము, హైబిస్కస్. ఈ పుష్పాలను కాళిదాస మాతకు, శివుడికి ప్రీతిపాత్రమైనవిగా వర్ణించారు. అంగారకునికి జప పుష్ప వర్ణము గల వారిగా వర్ణించారు. జిల్లేడు మరికొన్ని పుష్పములకు కూడా మందారము అని వర్ణించడం జరిగింది. వీటిని కూడా మందారము, దేవకాంచనము, మోదుగా అంటారు. మందార గంధ సంయుక్తం చారు ఆసం అని కృష్ణుని మందార గంధయుతం అని అమ్మవారిని వర్ణించారు. ఇక పార్వతిని మహతి, మేరు నిలయ, మందార కుసుమప్రియ అని వర్ణించారు. ఇకపోతే నీలోత్పలము అంటే నల్ల నీలి కాలువ అన్నమాట. ఇక కృష్ణునిని కొందరు కవులు నీలోత్పల ద్యుతి అంటే నీలి కాలువ వంటి వర్ణము, కాంతి గలవారిగా వర్ణించారు. దుర్గాదేవి పూజకు, నారాయణి పూజకు విశేషంగా వాడతారనమాట. ఇక కుందనము అంటే అడవి జాజి, ఇది కాళిదాసు, పార్వతి పలు వరస కుందముల వలె ఉన్నవని వర్ణించబడింది. సరస్వతి మల్లె వలె తెల్లని వర్ణము కలిగిందని వర్ణించబడింది. ఇవి దేవి పూజకు వాడబడుతున్నాయి. వాసంతి, మాగతి, మొల్లలు అని కూడా పిలుస్తారు. ఇవి సుగంధభరితము. ఇకపోతే మల్లె, నవమల్లిక ఇవి మనము విరివిగా వాడే బజార్లో దొరికే మల్లెపూలు అన్నమాట.
ఇక అడవి మల్లె, సిరిమల్లె, శ్రీమల్లె ఇవి కూడా అడవులలో దొరుకుతాయి. సుగంధభరితము. ఈ మల్లె జాతులన్నీ దేవుని పూజకు ఉపయోగించవచ్చు. బంధూక పుష్పం అన్నమాట, అంటే మంకెన పూలు. సూర్యాష్టకంలో బంధూక పుష్ప సంకాశము హరకుండల శోభితం మహాపాపహరం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యుని వర్ణము బంధూక పుష్పముగా వర్ణించినారు. ఇకపోతే రామబాణము, 100 వరాల పూలు అంటారు. ఇక దీనికే మంకెన బంధూకము అనే పేర్లు కూడా ఉన్నాయి. కావున వీటిని కూడా ఉపయోగించవచ్చు. ఎర్రని రంగు కలిగిన పుష్పాలను కొందరు మంకెన పూలుగా వివరించారనమాట. ఇక లలితాదేవిని బంధూక కుష్మ ప్రాజ్ఞ అని, జపా పుష్ప నిభాకృతి అని వర్ణించారనమాట. అయితే అతాశి పుష్పాలన్నమాట. ఇక కృష్ణాష్టకంలో అతాశి పుష్ప సంకోశం హరనూపుర శోభితం కృష్ణం వందే జగద్గురుం. వాసుదేవునికి అతాశి పుష్పవర్ణంలో ఉన్నాడని వర్ణించారనమాట. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజంగా కనిపించవు, చల్లని ప్రదేశాల్లో పెరుగుతాయి. ఇక వకుల లేదా పొగడ పుష్పాలు అన్నమాట. ఈ పుష్పాలు విష్ణువుకు ప్రీతికరం, సుగంధభరితం. కృష్ణుడు బృందావనంలో ఈ పూల సుగంధంను ఇష్టపడేవాడని వర్ణించబడింది. విష్ణు పూజకు వాడతారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి కూడా ఈ పొగడ పూల మాలలు వేస్తారు. ఇకపోతే మాలతి. ఇక బృందావనంలో కృష్ణుని అలంకరించిన తీగ పుష్పాలు అన్నమాట. సుగంధభరితం. ఇవి మల్లెలాగానే తెల్లగా సుగంధభరితంగా ఉంటాయి. ఇక అడవుల్లో పెరుగుతాయి. ఇక మాధవి పుష్పాలు అన్నమాట. వీటి కాయలకు 3 రెక్కలు ఉంటాయి. అందువల్ల వీటిని పావురాయి కాయలని కూడా అంటారు. బృందావనంలో కృష్ణుని అలంకరించిన తీగ పుష్పాలు ఇక అడవుల్లో సహజంగా పెరుగుతాయి, సుగంధభరితంగా ఉంటాయి అన్నమాట. ఇకపోతే చెంపకం. ఇక ఈ పుష్పాలు విష్ణువుకు పార్వతీకి ప్రీతికరం, సుగంధభరితం. వీటిని చాంపేయము, సంపంగి పూలని కూడా పిలుస్తారు. వీటిని పూజకు విరివిగా వాడుతారు. ఇక సేవంతిక, చేమంతి పూలు అన్నమాట. సేవంతికను చేమంతి పూలు అనిగినంగా అంటారు. ఇకపోతే పారిజాతం, పొగడ, శపాలిక అని కూడా పిలుస్తారనమాట. ఇక ఆర్క అంటే జిల్లేడు పూలు. శివునికి ఆర్కుడు అనే పేరు కూడా ఉంది. సూర్యునికి కూడా ఆర్కుడు అనే పేరు. తెల్లని పూలు గలవి శ్రేష్టము. ఈ పూలను గణపతి, శివ, సూర్య పూజకు మాత్రమే వాడతారు. రథసప్తమి నాడు సూర్యారాధనకు వాడతారు, విష్ణు ఆరాధనకు ఉపయోగించారు. దీని కర్రతో గణపతి విగ్రహాన్ని చేసి పూజ చేస్తారనమాట. ఇకపోతే పలాస అంటే కింకుష, మోదుగ. ఇక ఇది పుష్పాలతో హోలీ రంగులు చేసి ఆడుకుంటారు. దీని శాఖతో చేసిన కర్రను ఉపనయనము సమయంలో వాడుతారు. వీటిని మన్మధుని గోల్రు అనిగినంగా అంటారనమాట. ఇక ద్రోణ అంటే తుమ్మిపూలు. ఇక వీటి పూలను కార్తీక మాసంలో మాస శివరాత్రి, సోమవారము, అర్ధ నక్షత్రం ఉన్న రోజుల్లో శివ పూజకు ఉపయోగిస్తారు. వీటి ఆకును ఆకుకూరగా వాడతారు, విష్ణు పూజకు ఉపయోగించరు. ఇకపోతే అశోకము అంటే ఈ చెట్టు కిందనే సీతమ్మ వారు రావణుడి చెరలో ఉంటుందని రామాయణంలో వర్ణించబడింది. దీనికి వంజూలము అనే మరొక పేరు. ఇది శోకనాశనంగా భావిస్తారు. వీటి పూలను అమ్మవారి పూజకు వాడతారు. లలితాదేవిని చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని వర్ణించారనమాట. ఇకపోతే మామిడి అంటే చూతము. హిందువుల ఇళ్లలో మామిడి ఆకులు లేకుండా ఏ పండుగను కానీ శుభకార్యం కానీ ఊహించలేరు. ఇది అతి పవిత్రమైన వృక్షము. దీని ఆకులనే గాక పుష్పాలను కూడా సరస్వతీదేవి, వినాయకునికి, లక్ష్మీదేవికి ఈనంగా వాడతారనమాట. ఈ మామిడి చిగుడు ఆకు తింటే గొంతు సన్నం అవుతుంది. ఎందుకంటే ఈ కోయిల ఈనంగా ఈ మామిడి చిగుడు ఆకు తిన్నది కాబట్టే ఈ గొంతు సన్నంగా ఉంటుంది అనమాట. ఇకపోతే వేప. ఇక దీనిని నింబవృక్షము అనిగినంగా అంటారు. వేప పూలను తెలుగువారు ఉగాది నాడు వాడుతారు. వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు. గ్రామ దేవతల పూజలకు ఉపయోగించడం అందరికీ తెలిసిందే.
ఇక కేతకి దీన్నే మొగలి పువ్వు అనిగినంగా అంటారనమాట. దీన్ని శివ పూజకు తప్ప మిగిలిన దేవతారాధనకు వాడతారు. శివలింగము అతి అంతము చూడడానికి అబద్ధం చెప్పడం వలన ఈ పూజకు పనికి రాకుండా పోయిందనమాట. ఇక దీన్ని పొన్న అనిగినంగా అంటారనమాట. తెల్లని సుగంధభరిత పుష్పములు ఉంటాయి. వీటిని శివపార్వతుల పూజకు విష్ణు పూజకు వాడతారు. ఇకపోతే పాటలి కలిగొట్టు పుష్పము. శివపార్వతుల సమాగమనము ఈ చెట్టు కింద జరిగిందని పురాణాల్లో వర్ణించబడింది. అందువల్ల పసుపు రంగు గల ఈ పుష్పముల శివపార్వతులకు ప్రీతి పాత్రము. లలితా పరమేశ్వరి దురాదర్శ పాటలి కుసుమప్రియ అని కీర్తించబడింది. ఇకపోతే కరవీరం అంటే గన్నేరు కస్తూరి పూలు అనమాట. వీటిని శివ పార్వతి వినాయక పూజకు వాడతారు. ఇక దేవకాంచనము అంటే అడవి గన్నేరు దేవగన్నేరు అనిగినంగా అంటారు. ఇక తెల్ల పూలు ఎర్ర పూలు ఉంటాయి అన్నమాట. ఇకపోతే మధుకము అంటే విప్ప అంటారు. వీటిని పూజకు వాడకపోయినా ఎండిన పూలను తేనెతో కలిపి భద్రాచలం వంటి దేవాలయాలలో ప్రసాదంగా వాడతారు. ఇవి తియ్యగా ఉంటాయి. ఇక కనకాంబరము, జాజి, గులాబీ, నందివర్ధనము, గన్నేరు, లింగాక్షంతలు, చిలక ముక్కు పూలు, గిరికర్ణిక అంటే శంకు పుష్పాలు, దేవకాంతనము వంటి సుగంధభరిత పుష్పాలను వాడతారు. నాగకేసరము, శివలింగం పూలు, బంతి, దీన్ని గొబ్బెమ్మలు బతుకమ్మలను అలంకరించడానికి వాడతారు. పురాతన గ్రంథాల్లో దీని ప్రస్తావన లేదు. తంగేడు, గురుగు, గుమ్మడి, బీర పూలను ప్రధానంగా బతుకమ్మ అంటే తెలంగాణలో పూజించడానికి, గొబ్బెమ్మలను పూజించడానికి వాడతారు. ఇకపోతే పూలనే కాకుండా పత్రాలను, మొక్కల నుండి లభించే జిగురు మొదలైనవి కూడా పూజకు ఉపయోగిస్తారు. మామిడి ఆకులు లేనిదే శుభకార్యం జరగదు. ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఇంకా పత్రాల గురించి ఉంది. మరొక వీడియోలో పత్రాల గురించి మీకు